హాయ్ అండి, బాగున్నారా? నేను ముందే చెప్తున్నాను, కొలతలతో అయితే నేను చూపించట్లేదు. మా పల్లెటూరులో ఈ పాయసం ఏ విధంగా చేస్తారో చూపిస్తున్నాను. మొదటగా అయితే ఒక బౌల్లోకి బియ్యం పిండిని తీసుకోవాలి. ఈ బియ్యం పిండిలోకి బెల్లం కలిపిన వాటర్ని అయితే వేసి కలుపుకోవాలి. ఈ పిండి గట్టిగాను ఉండకూడదు, అలాగని లూజ్గాను ఉండకూడదు. చూడండి, ఈ విధంగా అయితే ఉండాలి పిండి. ఇలా కలుపుకున్నాక దీన్ని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇంకో సైడు పొయ్యి మీద బెల్లం కలిపిన నీళ్లు ఇలా ఉడకడం స్టార్ట్ అయ్యే వరకు ఉడికించాలి. ఉడుకుతున్న బెల్లం నీళ్ళపైన ఇలాంటి మూగుడు పెట్టి కలుపుకున్న బియ్యం పిండిని వేసి ఇలా ఒత్తుకుంటారు. ఇలా ఒత్తుకున్న తర్వాత ఏ సైజులో అయితే పడింటాయో చూడండి. ఇంకో సైడ్ మా పిల్లలు అయితే చూడండి, బియ్యం పిండిని తీసుకొని కేక్ అంట కట్ చేస్తున్నారు. సేమ్ అదే విధంగానే బియ్యం పిండి మొత్తాన్ని కూడా తీసుకొని అదే విధంగా ఒత్తుకుంటారు. కొంచెం ఇంత పిండిని అయితే పక్కకు తీసుకొని మిగతా పిండిని అంతా ఒత్తేసుకోవాలి. బియ్యం పిండిలోకి ఒక 1/2 లీటర్ అంత వాటర్ని వేసుకొని చూడండి, ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న బియ్యం పిండి వాటర్ని పాయసంలోకి అయితే కలిపేసుకోవాలి. ఈ వాటర్ వేసిన ఒక 2 నిమిషాల్లోగానే పాయసం అనేది గట్టిపడిపోతుంది. పాయసానికి మా ఊర్లో అయితే బెల్లం, బియ్యం పిండి, వాటరు ఈ 3 మాత్రమే వాడతారు. 2 నిమిషాల తర్వాత అయితే చూడండి, పాయసం అయితే గట్టిపడిపోయింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.